వైసీపీపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్వలేక అసత్య ప్రచారానికి దిగుతుందని ఆరోపించారు. మావిగన్పై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవద్దని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని విమర్శించారు. కూటమి పాలన ప్రారంభమై 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని అటు అభివృద్ధిలోను ఇటు సంక్షేమంలోను ఇటు సుపరిపాలనతో పాటు పెట్టుబడులు ఆకర్షిస్తూ భారతదేశంలోనే చాలా వేగంగా దూసుకుపోతున్న అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఈ రోజు భారతదేశంలో సగటున 100 రూపాయలు పెట్టుబడి వస్తే 25 రూపాయలని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించగలుగుతుంది అంటే అది ఇక్కడ జరుగుతున్న పరిపాలన యొక్క తీరు. ఇక్కడ జరుగుతున్న సంక్షేమం గాని అభివృద్ధి గాని సుపరిపాలన గాని దిగ్విజయంగా జరుగుతున్న తరుణంలో ప్రజలు ఆశీర్వదించి కూటమి పాలన దీవించి ప్రజలు ఈ ప్రభుత్వం పక్షాన నిలబడ్డ సందర్భం. ఇటీవల కాలంలో మతి తప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిచ్చి కుదిరి మొదలుకొచ్చినట్టుంది. 2014లో ఆయన ఓడిపోయిన తర్వాత అమరావతికి జై అన్నారు. ప్రజలు నమ్మారు, ఓట్లేశారు. అమరావతి ప్రాంతాల్లో కూడా ఆయన గెలిపించారు. మళ్ళీ గెలిచిన తర్వాత 3 ముక్కలాట్లాడి తన పిచ్చిని ప్రదర్శించారు. తద్వారా రాష్ట్రం అధోగతి పాలయ్యింది, రాజధాని లేని రాష్ట్రం అయ్యింది, దిశానిర్దేశం దిక్సూచి లేని రాష్ట్రంగా తయారయ్యి అధఃపాతాళానికి